కాలం మారుతోంది. దాంతో పాటు ప్రజా రవాణా వ్యవస్థలో కూడా విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. జనానికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కారు చౌకగా అందించే ప్రయత్నాలు చేస్తున్నాయి సర్కార్లు. ఈ క్రమంలోనే మెట్రో రైలు తర్వాతి తరం రవాణా వ్యవస్థ సిద్ధమైంది. ఎక్కడో విదేశాల్లో కాదు, మన దేశ రాజధాని ఢిల్లీలో నెక్స్ట్ జనరేషన్ ట్రాన్స్పోర్టేషన్ అందుబాటులోకి రానుంది. ఆటోలు, టాక్సీలు, బస్సులు, రైళ్లు, ఇంతవరకు సామాన్యులకు అందుబాటులో ఉన్న రవాణా వ్యవస్థలు ఇవే. ఇప్పుడిప్పుడే విదేశాల తరహాలో మన దగ్గర కూడా మెట్రో రైళ్ల సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఢిల్లీలో మరో కొత్త తరం రవాణా వ్యవస్థ అందుబాటులోకి రాబోతోంది. దాని పేరే మెట్రినో. ఇదేంటి నగరం నడిబొడ్డున కేబుల్ కార్లు తిరుగుతున్నాయి అనుకుంటున్నారా? చూడ్డానికి ఇవి పర్వత ప్రాంతాల్లో వినియోగించే కేబుల్ కార్లను పోలి ఉన్నా ఇది ప్రజా రవాణా వ్యవస్థలో సరికొత్త ప్రత్యామ్నాయంగా మారుతోంది. దీని పేరు మెట్రినో. ఇదేదో కేవలం విదేశాలకు పరిమితం అనుకోవడానికి వీల్లేదు. త్వరలోనే మనము రోడ్డుపై తల పైకెత్తే రైలును దూసుకెళ్తూ కనిపిస్తాయి మెట్రినో ప్యాడ్లు. మెట్రినో డ్రైవర్ అవసరం లేని ప్రజా రవాణా వ్యవస్థ. పైగా ఇది కరెంటుతో పనిచేస్తుంది. మెట్రినోలో మొత్తం 1100 మినీ ప్యాడ్లున్నాయి. ఒక్కో ప్యాడ్లో 4 ప్రయాణించొచ్చు. రోప్వే లాంటి మార్గంలో ఇది ప్రయాణిస్తుంది. కేవలం స్టేషన్ల దగ్గర మాత్రమే ఇవి కిందికి దిగుతాయి. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాయి ఈ ప్యాడ్లు. వీటి పనితీరును కంట్రోల్ రూమ్ నుంచి సెక్యూరిటీ కెమెరాల సాయంతో పర్యవేక్షిస్తూ ఉంటారు సిబ్బంది. నగరాల్లో వాహనాల రద్దీ పెరిగిపోతోంది. దీంతో ట్రాఫిక్ జామ్లు నిత్యకృత్యమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్ వాహనాల కాలుష్యం కూడా పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం కోసం జరుగుతున్న అన్వేషణ ఫలితమే మెట్రినో. ఇంకేముంది, కాలుష్య కాసారంగా మారిన ఢిల్లీలో మెరుగైన రవాణా వ్యవస్థ నిర్మాణానికి మెట్రినోను ఎంచుకుంది కేంద్ర ప్రభుత్వం. సాధ్యమైనంత త్వరగా దీన్ని అందుబాటులోనికి తేవాలని భావిస్తోంది. ఇంతకీ కేంద్ర ప్రభుత్వం మెట్రినోపై ఎందుకు మొగ్గు చూపుతోంది? ఢిల్లీ మెట్రినో ప్రత్యేకతలు ఏమిటి? ఈ ప్రాజెక్టు కోసం ఎంత ఖర్చు చేస్తోంది? లెట్స్ వాచ్. ప్రపంచంలోనే వాయు కాలుష్యం అత్యధికంగా ఉన్న నగరాల్లో ఢిల్లీ ముందంజలో ఉంది. ఈ విషయంలో చైనా రాజధాని బీజింగ్ తో ఇది పోటీ పడుతోంది. మన క్యాపిటల్ సిటీ. ఈ పరిస్థితుల్లో కాలుష్య నియంత్రణకు డీజిల్ వాహనాలపై నిషేధంతో పాటు ఆడ్ ఈవెన్ ఫార్ములాను ఫాలో అవుతోంది ప్రభుత్వం. ఇప్పటికే అక్కడ మెట్రో రైలు అందుబాటులో ఉన్న జనం రద్దీకి అది ఎటూ చాలటం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది ప్రభుత్వం. మెట్రినో సేవలను అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఢిల్లీలో మెట్రినో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI ఇండియా తీసుకుంది. తొలి దశలో ఢిల్లీలోని దౌలాకువా నుంచి హర్యానాలోని మనేసర్ వరకు మెట్రినో ప్రాజెక్టు నిర్మించాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అంటే దాదాపు 70 కిలోమీటర్ల మేర దీన్ని నిర్మించనున్నారు. మొత్తం 4000 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని అంచనా. అయితే భారీగా ఖర్చు చేసే ముందు మెట్రినో పనితీరును పరీక్షించాలని భావిస్తోంది ప్రభుత్వం. దీనిలో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టబోతోంది. ఢిల్లీ గురుగావ్ బోర్డర్ నుంచి సోహనా రోడ్డు వరకు 13 కిలోమీటర్ల మేరకు దీని నిర్మాణం జరగనుంది. ఈ మార్గంలో 16 స్టేషన్లు ఉంటాయి. పైలట్ ప్రాజెక్టు కోసం 850 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. కేంద్ర ప్రభుత్వం మెట్రోపై మొగ్గు చూపించడానికి ప్రత్యేక కారణం లేకపోలేదు. ఓ రకంగా మెట్రో నిర్మాణం కంటే దీని నిర్మాణానికి అయ్యే ఖర్చు తక్కువ.
మెట్రో నిర్మాణానికి కిలోమీటర్కు 250 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. అదే మెట్రోకైతే 50 నుంచి 60 కోట్ల రూపాయలకు మించదు. అంటే మెట్రో నిర్మాణంలో దాదాపు 5వ వంతు ఖర్చుతో దీన్ని పూర్తి చేసే వీలుంటుంది. మెట్రో ప్యాడ్లకు డ్రైవర్లు, కండక్టర్లు అక్కర్లేదు. అంటే నిర్మాణపరమైన భారం తగ్గుతుంది. ఫలితంగా టికెట్ ఛార్జీలు సైతం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మెట్రో రైళ్లు వసూలు చేస్తున్నట్టే జనబాహుల్యానికి అందుబాటులో ఉండేలా మెట్రో ప్యాడ్లలో ఛార్జీలను నిర్ణయించాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే మెట్రోకు టెండర్ల ప్రక్రియను కూడా ప్రారంభించింది ప్రభుత్వం. అంటే త్వరలోనే రాజధాని వీధుల్లో మెట్రో ప్యాడ్లు చక్కర్లు కొట్టబోతున్నాయన్నమాట. ఇప్పుడు రకరకాల రవాణా వ్యవస్థలు అందుబాటులో ఉన్నా ఇంకా ప్రయోజనాలు ఎందుకు జరుగుతున్నాయి? మెట్రో కంటే మెట్రినోపై ఎందుకు మక్కువ చూపుతున్నారు? ప్రజా రవాణా వ్యవస్థలో వినూత్న మార్పులు జరుగుతున్నాయి. జట్కా బళ్లు రిక్షాలుగా మారాయి. తర్వాత కాలంలో అవి కాస్త ఆటో రిక్షాలుగా రూపాంతరం చెందాయి. టాక్సీలను ఒకప్పుడు ఖరీదైన వ్యవహారంగా భావించినా ఇప్పుడు అవి జనబాహుళ్యానికి అందుబాటులోకి వచ్చాయి. అయితే బస్సులో, టాక్సీల్లో ప్రయాణించే వాళ్లకు ట్రాఫిక్ జామ్ల రూపంలో తలనొప్పులు తప్పడం లేదు. తక్కువ దూరం ప్రయాణానికి కూడా విలువైన కాలం వృధా అవుతోంది. ట్రాఫిక్ సమస్యలే కాదు, కాలుష్యానికి కూడా చెక్ పెట్టాల్సి ఉంది. అంతేకాదు ప్రజలకు చౌకైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తేవాలి. ఈ లక్ష్యంతోనే ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మెట్రో తరహా పలు రవాణా వ్యవస్థలు తెరపైకి వచ్చాయి. వీటిలో కొన్ని మన మెట్రో రైళ్ల తరహాలో ఫ్లైఓవర్లపై ప్రయాణిస్తున్నవైతే ఇంకొన్ని నేలపై ప్రత్యేక మార్గంలో సాగిపోతుంటాయి. డ్రైవర్ అవసరం లేకుండా ఛార్జీలు వసూలు చేయడం దగ్గర నుంచి గమ్యస్థానానికి చేర్చే వరకు మొత్తం వ్యవహారాన్ని పూర్తి ఆటోమేటిక్ గా పూర్తి చేయడం మెట్రో పాడ్ల ప్రత్యేకత. అందుకే మెట్రో రైళ్ల కంటే పాడ్లపైనే మొగ్గు చూపుతున్నాయి పలు దేశాలు. పైగా మెట్రో నిర్మాణ వ్యయంలో కేవలం 5వ వంతు ఖర్చుకే మెట్రోను పూర్తి చేయగల అవకాశం ఉంది. మెట్రోలో వాడే పాడ్లలో గరిష్టంగా 5గురు ప్రయాణించే వీలుంటుంది. 2 ప్రయాణించగల చిన్న పాడ్లను కూడా కొన్ని చోట్ల వినియోగిస్తున్నారు. ప్యాడ్లో కూర్చుని అందులో ఉన్న బటన్స్ నొక్కడం ద్వారా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునే వీలుంటుంది. తమ అవసరాలను పట్టించుకున్న వాళ్లకే మరోసారి జనం అవకాశం కల్పిస్తున్నారు. అందువల్ల జన సామాన్యానికి అత్యవకాశమైన రవాణా వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నాయి ప్రభుత్వాలు. దీనిలో భాగంగానే ఢిల్లీకి మెట్రో వచ్చింది. ఇప్పుడు మెట్రోకు బీజం పడింది. అది సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.